తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చిత్తూరు ఎమ్మెల్యే గుల్జాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు పార్టీ కార్యాలయంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మరణించిన సైనికులు, టీడీపీ కార్యకర్తలకు నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తున్నారు అన్నారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీటు దక్కించుకొని చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధికి శ్రమిస్తున్నారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. కడపలో ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించే మహానాడుకి అందరూ హాజరు కావాలన్నారు. బాబు గారు కూడా ఖచ్చితంగా ఎలక్ట్రికల్ హబ్ ని చిత్తూరుకి ఇచ్చే విధంగా మీ అందరి తరపున డిమాండ్ చేస్తాను. ఉద్యోగం లేదు, ఇక్కడ చదువుకున్న వారు మెడ్రాస్ పోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, లేదా అమెరికా వెళ్ళిపోతున్నారు. ఇకపైన అటువంటివి కాకుండా ఖచ్చితంగా చిత్తూరుకి ఎప్పుడైతే 2 హైవేలు వచ్చినాయి, ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది, వందే భారత్ ట్రైన్ రాబోతుంది, అలాగే మెట్రో ట్రైన్ కూడా రాబోతుంది, బుల్లెట్ ట్రైన్, ఇలా అన్నిటినీ కూడా మన చిత్తూరు రాబోయే రోజుల్లో చాలా ఉన్నతమైన స్థానంలో ఉండబోతుంది. కాబట్టి ఏవైతే మీరందరూ కోరుకున్న విధంగా 25 తీర్మానాలు ఇక్కడ మనము ప్రవేశపెట్టుకున్నామో వీటిని మన అధ్యక్షుల వారికి ఇచ్చి వారి ద్వారా వీటన్నిటిని ఆమోదం మేము మా కోరికను మీకు ఇస్తున్నామని చెప్పి ఆమోదించి వాటిలో సాధ్యమైనంత వరకు మనకు కావాల్సినవన్నీ డిమాండ్లు కూడా చేసుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ చిత్తూరుని పరిపాలించేకి ఎవరైతే ప్రజలందరూ ప్లస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా బాధపడద్దండి. నాకు ఈ పదవి రాలా, నాకు అది రాలే.